స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. నిజంగా దురదృష్టం ఏంటంటే మనం ఫోన్ చేస్తే ఒక అధికారికి ఫోన్ చేస్తే అయిపోయే పనులు కూడా ఈరోజు అతను చేయలేకపోయినటువంటి అసమర్థత ఎమ్మెల్యేగా అతను ఉన్నాడు. ఎన్ని సమస్యలు అంటేనండి, నేను పొద్దున బ్రష్ కూడా చేయను, ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు. అంత సమస్యలు 5 గంటల నుంచి నేను ఇంటికాడ ఉంటే 12 వరకు అర్జీలు వస్తానే ఉంటాయి. రాత్రి నా ఉద్దేశం ఒకటే, ఏదైతే వాళ్ళకి సమస్య ఉందో మళ్ళీ రెండోసారి మన దగ్గరికి రాకూడదు అతను. అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వాలి సంబంధిత అధికారికి. నేను దీన్ని ఏమి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య మీరు నా దగ్గర 10 సార్లు వచ్చి చేయించుకోవడం బెటరా, ఒకసారి నేను అతన్ని మందలించి ఇమీడియట్లీ చేయండి అంటాం కరెక్ట్? అది కొంతమందికి నచ్చట్లే. అయినా కూడా నా పద్ధతి నేను మార్చను. నేను ప్రజల కోసం ఉన్నాను. ఈరోజు ఈ పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల కోసం చేస్తాను. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీకు సీట్ ఇచ్చేటప్పుడు ఇస్తున్నాను అని చెప్పి ఏం చెప్పారు అసలు? అంటే పోలవరం మీకు ఇందాక చెప్పాను, ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, అది మిమ్మల్ని సీట్ ఇస్తున్నాం అని చెప్పిన తర్వాత ఇంత కూటమిలో ఇంత టఫ్ ఫైట్ లో ఏం మాట్లాడారు? అంటే 2019 ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నారు, నిలబడగలవా అని అడిగారు. నేను అదే రోజు అన్నాను, నిలబడి చేస్తానండి అని అన్నాను. మళ్ళీ 2024 ఇచ్చేటప్పుడు కూడా అదే మాట అన్నారు, నిలబడి చేయగలవని, నిలబడి చేస్తాను. ఇది మనకు చాలా ప్రెషర్. 10 సార్లు అన్నారండి మాట. పోలవరం ప్రాజెక్ట్ అనేది శరీరంలో తెల్లలాంటి, అది లేకపోతే మొండెం లేదు. పోలవరం ప్రాజెక్ట్ లేకపోతే ఈరోజు మన రాష్ట్రం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. దీన్ని నమ్ముకొని నీకు టికెట్ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీసుకురావాలి అని కరటం రాంబాబు గారికి చెప్పడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది. దీన్ని మేము ఒక ఛాలెంజ్కి తీసుకున్నాం. నిద్రాహారాలు 20 ఇంచుమించు 2 నెలల టైంలో మాకు సరైన నిద్ర లేదు. ఒక పక్కన ఇచ్చినందుకు సంతోషపడాలో తెలియదు, ఒక పక్కన వాళ్ళు సహకరించినందుకు బాధపడాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా బాధపడ్డామండి.